ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, మాఘమాసం అంటేనే ఎన్నో విశేషాలకు చాలా ప్రసిద్ధి చెందిన మాసంగా చెప్పుకుంటాం. కానీ ముఖ్యంగా మాఘమాసంలో వచ్చే మాఘ పౌర్ణమి రోజు దానాలు చేయడం విశేషం అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం. ప్రత్యేకించి ఆ దానాల్లో కూడా కొంతమందికి ప్రత్యేకంగా నిర్దిష్టమైంది అని చెప్పి నేను విన్నంత వరకు ఏంటంటే, సంతానం లేనివారు, ప్రత్యేకించి మగ పిల్లలకు ఏదైనా గండాలు ఇలాంటివి ఉన్నవాళ్ళు ఆ రోజున కనుక కొన్ని రకాల వస్తువులు దానం చేస్తే అటువంటి దోషాలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి అని చెప్పి, ఇది నిజమేనా? నిజంగా ఆ రోజున వాళ్ళు ఎటువంటి దానాలు చేస్తే దాని నుంచి బయటపడతారు? వాస్తవం. ఎందుకనంటే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత పరిస్థితిలో చాలామందికి సంతానం కలగట్లేదు. అవునండి. అదొకటి. సంతానాన్ని ఇచ్చేవాడు ఎవరు? విష్ణువే. అంటే మిగతా దేవతలు కూడా ఇస్తారు, కానీ సంతానాన్ని పొందాలి అని అంటే రావి చెట్టు చుట్టూ నారాయణాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి ప్రతిరోజు విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే తప్పకుండా 108 రోజుల కల్లా అమ్మాయి గర్భవతి అవుతుంది. తండ్రి ఆ అబ్బాయి కూడా సంతానవంతుడు అవుతాడు. ఇద్దరూ చేయాలి, భార్యాభర్తలు. అయితే మనకు అనేక పురాణాలు ఉన్నాయమ్మా. అష్టాదశ పురాణాలు, అలాగే సంబంధించినటువంటి అనేక ఉపాఖ్యానాలు కూడా ఉన్నాయి. ఎన్నో మానవుడు తరించడానికి ఎన్నెన్నో పరిహార క్రియలు అనేటువంటివి ఉన్నాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది అటువంటిది ఏంటంటే, సంతానాన్ని పొందడం కోసం ఒకటి, మగపిల్లలున్నటువంటి తల్లిదండ్రులు ఖచ్చితంగా చేయాల్సినటువంటి దానము మాఘ పౌర్ణమి నాడు మాత్రమే చేయమని శాస్త్రం చెప్పబడి ఉంది. అయితే ఊరికే చేయమంటే అర్థం కాదు కదా. దీనికి ఇంతకు ముందు జరిగినటువంటి సంఘటన ఒకటి తెలియజేస్తాను. పూర్వం ఒకప్పుడు గంగా నదీ తీరంలో వేదాంగతుడైనటువంటి బ్రాహ్మణుడు దంపతులు ఉన్నారు. వారికి ఎంతకీ సంతానం కలగలేదు. కొంతకాలం అయిన తర్వాత మనకు కంటి ముందర మనకు సంతోషము సౌఖ్యాన్ని ప్రసాదిస్తూ మన తదనంతరం మనకు మళ్ళీ పరలోకంలో కూడా సౌఖ్యాన్ని ప్రసాదించేటువంటి పుత్రుడు లేకపోయే కదా అని చెప్పి బాధపడుతుంటే, ఇంకేం విచారించకమ్మా, నేను తపస్సుకు వెళతాను, వెళ్ళి ఆ తదనంతరం దేవతానుగ్రహంతో తప్పకుండా సంతానవంతులం అవుతామని చెప్పి శ్రీహరి గురించి గంగా తీరములో ఘోరమైన తపస్సు ఆచరించాడు. ఆయన భక్తికి మెచ్చినటువంటి విష్ణువు ప్రత్యక్షమై ఏం కావాలన్నప్పుడు సంతానాన్ని కోరాడు. ఆ విధంగా అచిరకాలంలోనే మీకు మంచి సంతానం కలుగుతుంది, మీ వంశం వృద్ధి అవుతుందని చెప్పి దీవించడం జరుగుతుంది. ఆ తదనంతరం రాగానే చక్కగా సంతానవంతుడు, ఆయన భార్య గర్భవతి అవుతుంది, సంతానం పొందుతుంది. సంతానం వచ్చిన తర్వాత ఒకనాడు నారదుడు వెళుతూ ఆ దంపతుల దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత ఆ బాలుడిని చూసి, ఈ బాలుడికి 12వ సంవత్సరంలో గండం ఉన్నది, మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతాడు అని చెప్పి వెళ్ళిపోతాడు. అంతటా ఆ రోజున మొత్తం ఇక ఆ రోజంతా నిద్రపోకుండా భార్యాభర్తలు ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉన్నారు. అంతటా ఇంతటి మంచి వార్త విని విష్ణు యొక్క అనుగ్రహం వల్ల సంతానాన్ని పొందిన మనము మళ్ళీ సంతానాన్ని నష్టపోతున్నామా అనంటే, ఏం కాలేదు, నేను మళ్ళీ విష్ణుని అడుగుతానని చెప్పి మళ్ళీ విష్ణు కోసం ఘోర తపస్సు చేసినప్పుడు విష్ణు ప్రత్యక్షమే, మళ్ళీ ఎందుకయ్యా నా గురించి ఆలోచించావు అనంటే, నీ ప్రసాదించినటువంటి సంతానమే నారదుల వారు వచ్చి, నీ శిష్యుడైనటువంటి నీ మనవడైనటువంటి నారదుల వారే వచ్చి సంతానము నష్టపోతావు అని చెప్పారు, కాబట్టి నేను నమ్మాల్సి వచ్చింది, దీనికి పరిహారం ఏందయ్యా విష్ణు భగవానుడా అని అంటే, అప్పుడు ఇది నీ గత జన్మ కర్మదోషం వల్లనయ్యా ఇట్లా జరిగింది. అంటే నీవు పూర్వజన్మలో జ్ఞానశర్మ అనేటువంటి వాడివి, ఆమె భార్య, ఇద్దరు కూడా మళ్ళీ పుణ్యవశాత్తు మళ్ళీ ఇద్దరు కూడా దంపతులుగా పుట్టారు. ఈ జన్మలో కూడా ఆమె ఇప్పుడున్న భార్య, ఆ పోయిన జన్మలో నీ భార్య. కాబట్టి ఆమె కొన్ని నివారణ అంటే కొన్ని క్రియలు సరిగ్గా చేయలేకపోయింది గత జన్మలో. మాఘమాస వ్రతాన్ని ఆచరిస్తూ మాఘ పౌర్ణమి రోజున నన్ను కొలిచింది. నీవు వెళుతూ కూడా ఆ మాఘ పౌర్ణమి రోజున కొన్ని పూజా విధానాలు, కైంకర్యములు, నైవేద్యములు, దానములు చేయమని చెప్పావు. ఆమె
ఎంతో సంతోషముతో కొన్ని చేయలేకపోయింది, ముఖ్యంగా దానం చేయలేకపోయింది. ఆ కారణం చేత 2 తప్పులు జరిగాయి. ఒకటి, భర్త అయినటువంటి నీ మాట వినకపోవడం. 2, మాఘ పౌర్ణమి నాడు నన్ను ఆచరించి దానాది కార్యక్రమాలు చేయలేకపోవడం వల్ల 2 తప్పుల వల్ల నీకు ఈ జన్మలలో 12వ ఏట మరణించగలిగేటువంటి సంతానాన్ని పొందడం జరిగిందయ్యా అని అంటే, మరి దానికి ఏమీ లేదా అని అంటే, అప్పుడు గుడాన్నము నివేదన చేసి నన్ను పూజించి ఆ యొక్క బాలకుడిని గంగాజలము స్నానం ఆచరింపచేసి ఆ రోజున నన్ను పూజించి గుడాన్నము గనక నువ్వు దానం చేసినట్లయితే, పూర్వజన్మలో చేయలేదు కాబట్టి నీ భార్య చేత ఇద్దరు కూడా కలిసి ఈ జన్మల్లో మీరు ఆ దానం చేయండి, నీ కుటుంబంలో మళ్ళీ ఇంకా ఎటువంటి దుర్మరణాలు అంటూ ఉండవు, వృద్ధి చెందుతుందని చెప్పి చెప్తాడు. ఆ విధంగా భార్య దగ్గరకు వచ్చి గత జన్మల్లో ఈ విధంగా చేయలేకపోయావమ్మా అని అనగానే మాఘ పౌర్ణమి కోసం ఎదురు చూడడం. మాఘ పౌర్ణమి రోజున గంగానదీ తీరములో ఆ యొక్క బాలుణ్ణి స్నానం ఆచరింపచేసి తదనంతరం కూర్చోపెట్టుకుని చక్కగా వ్రతం ఆచరించి ఈ విధంగా పాయసాన్నం, గుడాన్నం అంటే పాయసాన్నాన్ని విష్ణు భగవానికి నివేదన చేసి అది అందరికీ కూడాను దానం చేసింది. ఈ విధంగా చేసినటువంటి కారణం చేత ఇక ఆ దంపతులకి ఇద్దరికీ కూడా ఆ పిల్లవాడి దోషం తొలగిపోయి చిరకాలము 100 ఏళ్ళు చక్కగా జీవించడం జరిగిందమ్మా. అయితే ఇప్పుడు ఈ కథలో ఉన్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా ఈ విధానాన్ని ఆచరించాలా, లేదంటే ఇప్పుడు మీరు నదీ స్నానం అని చెప్పారు, అక్కడే కూర్చొని వ్రతం అన్నారు, అలాగే చేయాల్సి ఉంటుందా, ఏదైనా మార్పు? పూర్వకాలంలో నదీ తీరంలోనే సామాన్యులందరూ మా ప్రజలందరూ ఉండేవాళ్ళు కాబట్టి అది అవకాశం ఏర్పడింది. అవునండి. ఇప్పుడు నదులున్న చోట లేము కదా, హైదరాబాదు ఎక్కడైనా కానీ, వైజాగ్ కానీ ఇంకెక్కడైనా పట్టణాలు, కర్నూలు వీటన్నిటిలో నదులు ఉండవు. కాబట్టి ఏం చెయ్యాలి అని అంటే, వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా గమనిక, ఈ యొక్క మాఘ పౌర్ణమి సందర్భంగా ప్రయాగ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు అన్ని రకాల దోష నివారణకి అనగా విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ పూజలు, హోమాలు, అలాగే గతజన్మ కర్మదోషాలు ఉండడం వల్ల ఈ జన్మలో సమస్యలు కాబట్టి గతజన్మ కర్మదోష నివారణ తిల హోమాలు, మరియు 2025వ సంవత్సరంలో శని ప్రభావం అన్ని రాశుల వారికి ఉంటుంది కాబట్టి శని దోష నివారణ హోమాలు పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ఏం చెయ్యాలి? సామాన్యులైనటువంటి మనం పల్లెటూళ్ళలో కాకుండా పట్టణాల్లో ఉంటాం. ఏం చెయ్యాలి అని అంటే, మనకు బయట ఎక్కడికి పోయినా కానీ గంగా జలం దొరుకుతుంది కదమ్మా. అవునండి. పిల్లలతో సహా అందరూ కూడా ఆ గంగా జలాన్ని బకెట్ నీళ్ళలో వేసుకొని శ్రీహరి నామస్మరణ చేసుకుంటూ ఆ పౌర్ణమి రోజున స్నానం ఆచరించాలి. ఓకే. ఆచరించిన తదుపరి చక్కగా వీలైతే ఆ రోజు ఉపవాసం ఉంటే మంచిది. ఉపవాసం ఉండి ప్రదోషకాల ఇంటిలిపాది ఉండవచ్చు. ప్రదోషకాల సమయంలో ఇప్పుడు చెప్పబోయేటువంటిది మగపిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు, అలాగే సంతానం లేనివారు, మగపిల్లలు గనక ఉంటే గండ దోషంలో అపమృత్యు భయదోషాలు పిల్లలకి లేకుండా దీర్ఘాయుష్మంతులైనటువంటి పిల్లలు. ఎందుకనంటే ఇది గత జన్మలలో చేసిన దోషం వల్ల పిల్లలకి ఈ మరణాలు సంభవిస్తున్నాయి కాబట్టి అటువంటి దౌర్భాగ్యం వీక్షించేటువంటి మన ప్రేక్షకులకి ఉండకుండా ఉండడం కోసం మాఘ పౌర్ణమి రోజున చేయాల్సినటువంటి విధానం ఏంటంటే, ఆ రోజంతా అవకాశం ఉంటే ఉపవాసం ఉండడం. ప్రదోషకాల సమయంలో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించండి. అర్థమైంది కదమ్మా. విష్ణు పూజ అంటే సత్యనారాయణ స్వామి వ్రతం. బ్రాహ్మడు దొరకడు, తులసి చెట్టు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేసి అష్టదళ పద్మం వేసి పసుపు, కుంకుమ, అక్షితలు, పుష్పములు వేసి మధ్యలో ఆవు నేతితో దీపారాధన చేసి, లేదా మధ్యలో కలశం పెట్టి ఆ కలశంలో విష్ణు ప్రతిమను కానీ లేదా తులసి చెట్టు దగ్గరనైనా కానీ చేసిన తర్వాత విష్ణు సహస్రనామ పారాయణం చేసి ఇంట్లో వండినటువంటి పాయసానాన్ని ఆ విధంగా స్వామికి కొంత నైవేద్యంగా పెట్టి మిగిలినది పక్కకు పెడతాం కదా, అది దానము చేయండి. దేవాలయంలో దానం చేయొచ్చు, బ్రాహ్మణికి దానం చేయొచ్చు, లేదా ఇంటి చుట్టుపక్కల వాళ్ళకి పాయసానాన్ని కనుక పెట్టినట్లయితే తప్పకుండా ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి గండ దోషాలు తొలగిపోతాయి. ఇది ఖచ్చితంగా అందరూ చేయాల్సినటువంటిది. ఇందులో పెద్ద పోయే ఖర్చే ఉందమ్మా. మనం ఎట్లాగో పూజ చేసుకుంటాం, పౌర్ణమి రోజున విశేషంగా ఆ రోజున చేసుకోండి. ఇప్పుడు ఆలయానికి అది ప్రసాదంగా తీసుకెళ్లి అక్కడ అందరికి పంచిపెట్టచ్చు, తప్పేమీ లేదమ్మా. మొత్తానికి ఇటువంటి విధానాన్ని ఆ రోజు కనుక ఆచరిస్తే ఏమైనా మనకు తెలిసి తెలియక పిల్లలకి ఏమైనా దోషాలు మనకు తెలియదు కదమ్మా, మనకు తెలియదు కదా. ఇప్పుడు వాళ్ళ జాతకం ప్రకారము వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అక్కడ కథలో కూడా ఏంటి, ఇది నారదుడు విష్ణువు సంవాదం జరిగినటువంటిది. విష్ణువు నారదుడు ఉన్నాడు అని అంటే అది ఖచ్చితంగా అది కథ కాదు, చరిత్ర. అంటే జరిగింది, మనకు తెలియచేయడం కోసం కథ రూపంలో తెలియచేశారు కాబట్టి అది వాస్తవానికి జరిగినటువంటి ఘటన. కాబట్టి ఇప్పుడు తల్లిదండ్రులుగా ఉన్నటువంటి పిల్లలు
వాళ్ళ పిల్లలు ఎవరైనా వాళ్ళ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, నిండు నూరేళ్ళు, ఎటువంటి గండ దోషాలు, అసలు జ్వరం వస్తేనే తట్టుకోలేరమ్మా. ఆడుకుంటుంటే కింద పడి దెబ్బ తగిలి రక్తం కారితేనే తట్టుకోలేము, గీరుకుంటేనే తట్టుకోలేము. అటువంటిది గండములు ఉన్నాయంటే తట్టుకోగలుగుతారా ఏ తల్లిదండ్రులైనా? కాబట్టి అవి ఉన్నాయో లేవో మనకు తెలియదు, జాతకంలో మనం చూసుకోలేము. ఆ దోషం పోతుంది కదా, సాక్షాత్తు విష్ణువే కదా చెప్పింది. అందులో మాఘమాసంలో మాఘ పౌర్ణమి రోజునే చెయ్యాలన్నటువంటి పూజా నియమం ఇది. మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా చూడాలి. కాబట్టి ఇప్పుడు చేసుకుంటే తప్పేముంది, ఇంట్లో పూజ చేసుకోలేమా? ఆ మాత్రం ఒక అరగంట గంట కేటాయించుకోలేమా? ఇప్పుడు మగపిల్లలు అన్నారు, అది ఓన్లీ అంటే వివాహం కాని వాళ్ళ విషయంలోనే, వివాహం అయిన వాళ్ళ పిల్లలకు సంబంధించిన తల్లిదండ్రులు కూడా చేసుకోవచ్చు? తల్లిదండ్రులు ఎవరైనా చేసుకోవచ్చు. మగపిల్లలు అన్న తర్వాత గండ దోషములు, మానవుడికి గండ దోషాలు చెప్తానమ్మా. 8, 16, 24, 32 సంవత్సరాల వరకు గండ దోషములు ఉంటాయి. బాలారిష్ట దోషములు అని అంటారు. ఇవన్నీ అల్పాయుష్ని సూచిస్తాయి. కాబట్టి 32 ఏళ్ల పిల్లల వరకు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆచరించదగినటువంటిది. ఏముందమ్మా ఇందులో పైసా ఖర్చు అయ్యేది ఏముంది చెప్పండి? మన భక్తిని మనం చూపించుకోలేమా? మన ఫ్రెండ్స్ 10 మంది 2-3 వస్తే వాళ్ళు ఎవరు వచ్చారో వాళ్ళకి ఇష్టమైన వంటకం ఏం చెయ్యాలని చెప్పి వాళ్ళు మెచ్చుకోవడం కోసం హడావిడి చేసి గొప్పగా వంటకాలు పెడుతుంటామే. మరి జీవితాన్ని ఇచ్చినటువంటి వాడు, అన్ని నడిపించేటువంటి ఆ పరమాత్ముడి కోసం ఈ చిన్న పని, పరమాత్మని పక్కకు పెట్టిన మన కడుపున పుట్టిన సంతానం కోసం చేసుకోలేమా? అంత దౌర్భాగ్యమైన స్థితిలో అయితే మనం లేం కదా. కాబట్టి మన మాట విని ఖచ్చితంగా అందరూ కూడా ఈ యొక్క నియమాన్ని ఆచరించి, తద్వారా వాళ్ళకి కలిగినటువంటిది ఏంటనంటే అనుభవైక్య నైవేద్యం అని చెప్పి కృష్ణ భగవానుడు అన్నాడు. అనుభవిస్తేనే అది తెలుస్తుంది, తింటేనే రుచి తెలుస్తుంది. అలాగే చేసిన తర్వాత సమస్యలు వస్తాయి కదా, ఆ సమస్యల నుంచి పిల్లలు బయటపడ్డప్పుడు ఆ రోజున మాఘ పౌర్ణమి రోజున పలానా విజిత, పలానా శ్రీహరి శర్మ గారి సంవాదంలో విన్నటువంటి విధానమును మనం ఆచరించాము. కాబట్టి ఈనాడు అధిక కష్టములు పడకుండా, నష్టములు పడకుండా మన సంతానం మన కంటి ముందర సంతోషంగా ఉన్నాము అనంటే ఆ రోజున మనం చేసింది అని చెప్పి ఆ రోజున విష్ణువుకి మళ్ళీ ఇంకొకసారి థ్యాంక్స్ చెప్పుకుంటారు. అవును.